Hey guys, welcome back to my YouTube channel. This is AD on Superbike. సో ఈరోజు మీరు తమిళలో చూసినట్టే మనం డామినర్కి జీపీఎస్ యాడ్ చేయించడానికి అయితే వెళ్తే ఆగిపోతావేంటి? ఎందుకు ఆగుతుంది ఇది? సో మనం ఈ డామినర్ 400కి జీపీఎస్ అయితే యాడ్ చేపిస్తున్నాం. అసలు అది ఏ జీపీఎస్, మనకి ఎంత పడింది, ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయి మన జీపీఎస్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఆ జీపీఎస్ మా తమ్ముడి దగ్గర ఉందన్నమాట. సో మన డామినర్ని చూడండి, ఫుల్లీ సెక్సీ బీస్ట్. కొంచెం వాష్ చేస్తే సెట్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఒకటి బాకీ ఉందన్నమాట దీనికి, అది కూడా చేపించేద్దాం. ఫస్ట్ అయితే మనం హెల్మెట్ వేసేసుకొని వెళ్ళిపోయి జీపీఎస్ మౌంట్కి అయితే వెళ్ళిపోతాం. ఈ ఎండ ఎంత ఘోరంగా ఉందో తెలుసా? అసలు లిటరలీ నేను ఇట్లా వెళ్తున్నా కదా, నా చేతులు ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి. నేను ఆ చేతుల మీద మంట పెట్టి కాలుస్తుంటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. మనం తందూరి చేసేటప్పుడు ఆ మిషన్ దగ్గరికి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది, ఎంత వేడిగా స్కిన్కి టచ్ అవుతా ఎలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. అసలు ఎంత ఘోరంగా ఉందో తెలుసా ఎండ. సో మ్యాక్సిమం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఇంకొక హార్డ్లీ ఒక 1-2 వీక్సే, ఇంకా ఎండలు తగ్గిపోయి మనకి వర్షాలు వచ్చేస్తాయి. అసలు ఇక్కడ చూడండి, డెజర్ట్లా అయిపోయింది ఇది. మన కృష్ణా రివర్ దగ్గర అయితే వారధి కింద మొత్తం డెజర్టే. ఇంకా ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఆ రోడ్డు మీద వేడి కూడా నా కాళ్ళకు కొడుతుంది పైకి. మన డామినర్ 400కి నేను జీపీఎస్ ట్రాకర్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఎందుకంటే రీసెంట్ డేస్లో థెఫ్ట్ అనేది చాలా కామన్ అయిపోయింది అనమాట. అందరూ ఎక్కడ పడితే అక్కడ దొంగలు వచ్చేస్తున్నారు, ఈజీగా బండిని దుబ్బేస్తున్నారు. సో మన బండి పోకూడదు అని చెప్పేసి రేపొద్దున మనం రైడ్కి ఎక్కడికైనా వెళ్ళా కానీ అన్నోన్ స్టేట్స్కి వెళ్తాము, అన్నోన్ ప్లేసెస్లో స్టే చేయాల్సి వస్తుంది. ఏ హోటల్ ఎట్లా ఉంటాడో తెలియదు, మన బండి ఎక్కడ దుబ్బేస్తారో తెలియదు. సో వీటన్నిటికీ యూజ్ అయ్యే థింగ్ ఈ జీపీఎస్ ట్రాకర్ అనమాట. ప్రజెంట్ నేనైతే ట్రాక్ఎక్స్ వాళ్ళ జీపీఎస్ ట్రాకర్ని అయితే ఆర్డర్ చేశాను. ఈ ప్రమోషనల్ వీడియో అయితే ఏం కాదు, నేను పర్సనల్ గా కొనుక్కున్నాను అనమాట. బట్ ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఫర్దర్ వీడియోస్లో అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే దీని ఇన్స్టాలేషన్ అయితే చూద్దాం. అసలు ట్రాక్ఎక్స్ అనే కాకుండా జీపీఎస్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి బైక్లో, ఎంత ఈజీగా లేదంటే కష్టమా అని చెప్పేసి. సో ప్రజెంట్ ఈ జీపీఎస్ బాక్స్ మీద చూసుకుంటే ట్రాక్ఎక్స్ జీపీఎస్ ప్రీమియం అని ఉంది, కానీ దీని ఇన్స్టాలేషన్ ఎక్కడ ఇవ్వలేదన్నమాట. అసలు దీనిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది చూపిస్తా. ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే రిలే అయితే ఇచ్చారు. రిలే మనకి దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటా. ఇంకోటి కొన్ని కేబుల్స్ రిలే కనెక్ట్ అయిపోతుంది ఇట్లా ఈ కేబుల్. ఇంకోటి ఏదైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జీపీఎస్ ఉందో ఇదే అనమాట, జీపీఎస్ ట్రాక్ చేసేది. సో ఇప్పుడు మన బండిలో ఈ జీపీఎస్ ట్రాకర్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దీనిలో మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ కూడా ఏమి ఇవ్వలేదు. ట్రాక్ఎక్స్ జీపీఎస్ అకౌంట్ మేనేజర్ సపోర్ట్ ఇవన్నీ ఇచ్చారు. ఇంకొకటి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు, వెహికల్ ఈజ్ జీపీఎస్ సెక్యూర్డ్, జీపీఎస్ ఇన్సైడ్ అని చెప్పేసి. ఇవి వేస్తే దొంగలు మన జోలికి రారు, కానీ అవి వేయకూడదు. అప్పుడే కదా మన జీపీఎస్ పనిచేస్తుందో లేదు తెలిసేది. రిమోట్ ఇంజన్ లాక్ అన్లాక్ ఆప్షనల్ ఫీచర్ బై ఫ్రమ్ యాప్, అంటే మనం ఫోన్లో నుంచే ఈ ఇంజన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం కూడా చేయొచ్చు అంట. కానీ దానికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అట్లా ఏదో ఉండుంటుంది. సో దానికోసం మనం సబ్స్క్రిప్షన్ ఏమైనా తీసుకోలేము. సో ఇప్పుడు దీని ఇన్స్టాలేషన్ అయితే ఒకసారి చూద్దాం. నాకు తెలిసి ఈజీ అని విన్నా, బట్ కానీ ఎట్లా ఉంటుందో చూడాలి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఇన్ని వైర్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇది ప్లగ్ అండ్ ప్లే అయితే కాదు. ఎందుకంటే ఇది మనం దీనిలో కనెక్ట్ చేయాల్సింది 4 వైర్లు ఉన్నాయి. ఈ 4 వైర్లని తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి ఏంటి అన్నది అయితే మనం ట్రై చేద్దాం. యాక్చువల్గా వీళ్ళది డోర్ స్టెప్ డెలివరీ ఫ్రీ ఇన్స్టాలేషన్ అని చెప్పేసి అన్నారు, కానీ ఇక్కడైతే మనకి ఎవరు లేరు. మనం వాళ్ళు చెప్పిన అడ్రస్కి మనం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఫ్రీ అనేది కూడా కరెక్టో కాదో అయితే తెలియదు, వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు అనుకుంటా. ఫస్ట్ నేనైతే ట్రై చేస్తా, నా వల్ల అవ్వకపోతే వెళ్ళి నేను వాళ్ళ దగ్గర ఇన్స్టాల్ చేపిస్తా. అక్కడ కూడా మనకి మీకు ఐడియా వస్తుంది కదా వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, డోర్ స్టెప్ కాదా, లేకపోతే ఈ ప్రోడక్ట్ అసలు ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ ది ఇన్స్టాలేషన్. సో గైస్, నేనైతే ఇప్పుడు మీకు చిన్నగా బ్రీఫ్గా కాకుండా లైట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇది మన యాక్చువల్గా జీపీఎస్ ట్రాకర్ అనమాట. ఎక్కడ మన బండి ఉన్నా కానీ ఇదే మనకి చెప్తుంది. సో దీనిలో వచ్చేసి మనకి 4 వైర్స్ ఉన్నాయి. ఈ 4 వైర్స్లో మనకి తెలిసింది రెడ్ బ్లాక్. ఈ రెడ్ బ్లాక్ మనకి ఏంట్రా అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అనమాట. మనందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ 2 పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ ఆరెంజ్ వైర్ ఒకటి కనిపిస్తుంది చూసారా,
ఈ ఆరెంజ్ వైర్ని మనం డైరెక్ట్గా ఇగ్నిషన్ ఆన్ అయినప్పుడు ఏదైతే మన ఫ్యూజుల్లో పవర్ వస్తుందో ఆ ఫ్యూజ్కి కలపాలి. ఈ ఆరెంజ్ వైరే మన బండి స్టార్ట్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు మనకి మెసేజ్ అలర్ట్ లాగా పంపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే జీపీఎస్ది కనెక్షన్ ఇచ్చేద్దాం, తర్వాత రిలేకి వద్దాము. ఫస్ట్ జీపీఎస్ కనెక్షన్ మీకు చూపిస్తాను నేను. మన బండి సీటు కింద పెద్ద సంసారమే ఉంటుంది. అసలు ఎన్ని వైర్లు ఉంటాయో చూడండి అక్కడ. మొత్తం ఇది ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను నేను. మన బండి కింద బ్యాటరీకి ఎన్ని వైర్లు ఉన్నాయో చూడండి. ఇన్ని వైర్లు నాకు తెలిసి ఏ కారుకి కూడా ఉండవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మనం రెడ్ బ్లాక్ వైర్ చూసామో ఆ రెడ్ ఇక్కడ ఇచ్చేయాలి. రెడ్ అంటే పాజిటివ్, బ్లాక్ అంటే నెగిటివ్. రెడ్ బ్లాక్ కనెక్షన్ ఇచ్చేసి ఏదైతే ఆరెంజ్ వైర్ ఉందో ఆ ఆరెంజ్ వైర్ ఈ ఫ్యూజ్లో కలపాలి. ఈ ఫ్యూజ్లో ఈ 15 అనే నెంబర్ ఉంది చూసారా, మన డాబర్నర్లో అయితే ఇగ్నిషన్ ఆన్ చేసినమ్మటే ఈ 15 నెంబర్కి పవర్ సప్లై అవుతుంది అనమాట. సో దీనికి సప్లై అయినప్పుడు మనకి ఆన్ అయినమ్మటే ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఆన్ అయినమ్మటే మన ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఎల్లో వైర్ వచ్చేసి మనం రిలే కనెక్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఈ పాజిటివ్ నెగిటివ్ ఆరెంజ్ వైర్ కనెక్ట్ చేసి చూపిస్తాను. 3 hours later. సో నేనైతే మన జీపీఎస్ ట్రాకర్ని ఆన్ చేస్తా. ఇక్కడ మనకి లైట్స్ వెలుగుతున్నాయి, కనిపిస్తున్నాయా? గ్రీన్ రెడ్ లైట్ ఒకటి, బ్లూ లైట్ ఒకటి. సో జీపీఎస్ కనెక్షన్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయలేదు, జస్ట్ రెడ్ వైర్ వచ్చేసి పాజిటివ్కి ఇచ్చా, బ్లాక్ వైర్ వచ్చేసి నెగిటివ్కి ఇచ్చా, ఇంకా ఈ ఆరెంజ్ వైర్ వచ్చేసి మన ఇగ్నిషన్ ఫ్యూజ్కి ఉంటుంది కదా దానికి ఇచ్చాను అనమాట. సో ఇగ్నిషన్ ఫ్యూజ్కి ఇచ్చేసాను. అండ్ ఇంకొకటి ఎల్లో వైర్ వచ్చేసి మన ఈ రిలేలో ఉన్న ఎల్లో వైర్ కనెక్ట్ చేస్తా. ఈ 2 గ్రీన్ వైర్లు వచ్చేసి మన ఇంజన్ స్టార్ట్ స్టాప్ వాటికైతే కనెక్ట్ చేసుకోవాలి. సో నాకు ఆ వైర్లు ఎక్కడ ఉన్నాయో నాకు అర్థం కావట్లా, నాకు అంత ఐడియా లేదు కాబట్టి సో ఇక్కడ వరకు అయితే నేను ప్రాసెస్ చేస్తాను. కానీ మన జీపీఎస్ అయితే ఇక్కడితో కనెక్ట్ అయిపోయింది. ఈ వైర్లు కనెక్ట్ చేస్తే ఏంటంటే మన బండి ఒకవేళ మన అన్నోన్ పర్సన్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తే మనం ఫోన్లో నుంచే బండిని అయితే ఆఫ్ చేసేయచ్చు, ఇంజన్ ఆఫ్ చేయొచ్చు, ఇంజన్ ఆన్ చేయొచ్చు అనమాట. సో ఈ వైర్స్ అనేది చూసుకొని మనం కలపాలి. సో గైస్ మన ఏదైతే జీపీఎస్ ట్రాకర్ ఉందో అదైతే నేను ఇన్స్టాల్ చేస్తాను. లైక్ అది ఇన్స్టాలేషన్ ఎట్లా అనేది చాలా సింపుల్ అనమాట. మొత్తం 3 వైర్స్ ఇస్తారు కదా మన జీపీఎస్ ట్రాకర్ అయితే. ఇది మొత్తం 4 వైర్స్ ఇస్తారు. దానిలో వచ్చేసి ఒకటి ఎల్లో, ఒకటి ఆరెంజ్, ఒకటి రెడ్, ఒకటి బ్లాక్ని మనం యాజ్ యూజువల్గా మైనస్కి అయితే ఇచ్చేసేయాలి, రెడ్ని ప్లస్కి ఇచ్చేసేయాలి. మిగిలింది ఈ ఎల్లో ఉంది కదా అది వచ్చేసి మనం ఈ రిలే పెట్టుకుంటే ఈ రిలేకి ఇవ్వాలి. ఈ రిలే నుంచి మనం ఇగ్నిషన్కి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ 3 వైర్లు ఏ అయితే ఉన్నాయో ఈ రిలేకి అయితే కనెక్షన్ వెళ్తాయి. ఇంకోటి ఈ ఆరెంజ్ వైర్ వచ్చేసి మనం ఇక్కడ దీనికి ఇచ్చేస్తాం, ఫ్యూజ్కి ఇచ్చేస్తాం. ఏదైతే మనం ఇగ్నిషన్ ఆన్ చేసినమ్మంటే మనకి ఫోన్కి నోటిఫికేషన్ రావాలనుకుంటామో ఈ ఆరెంజ్ వైర్ వచ్చేసి మనం ఆ ఇగ్నిషన్ కోసం అయితే కనెక్షన్ ఇచ్చేస్తాం అనమాట. కరెక్ట్గా 3 వైర్స్ జాయిన్ చేస్తే చాలు. ఈ ఎల్లో వైర్ అనేది మనకి డమ్మీ అనమాట. మనకి లేదు నా బండి నాకు ఫోన్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి, ఫోన్ నుంచే ఆఫ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ రిలే పనికి వస్తుంది అనమాట. ఈ రిలే ప్లగ్ నుంచి ఈ 3 వైర్స్ ఏవైతే ఉన్నాయో మన ఇంజన్ ఇగ్నిషన్కి అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇగ్నిషన్కి పెట్టుకుంటే మనం మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు, ఆపేసుకోవచ్చు. ఎక్కడున్న తెఫ్ట్ మనం మన బండి వేసుకెళ్తుంటే ఫోన్లో నుంచి ఇంజన్ అయితే ఆపేసేయచ్చు అనమాట. సో దీనికి కావాల్సింది అదే అది. ఈ కనెక్షన్ కావాలనుకుంటే మిగిలిన ఎల్లో వైర్ వచ్చేసి దీనికి కలిపేసుకొని ఈ 3 కనెక్షన్లు వచ్చేసి మనం ఇగ్నిషన్కి ఇచ్చుకుంటే సరిపోతుంది. నా సజెషన్ ఏంటంటే మన బండికి ఇన్సూరెన్స్ ఉంటాయి, వైరింగ్ ఇట్లన్నింటికి వారంటీస్ ఉంటాయి కాబట్టి ఈ డైరెక్ట్గా ఇది మనం ఇగ్నిషన్ కనెక్ట్ చేసుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు, వారంటీ కూడా క్లెయిమ్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎందుకంటే మన ఇగ్నిషన్ వైర్ని కొంచెం కట్ చేసి జుగాడైతే చేస్తారు. నా సజెషన్ అయితే అది కాదు. నేనైతే ఏమంటా అంటే మనకి జీపీఎస్ లొకేషన్ తెలిస్తే చాలు. ఏంటంటే ఈ ఒక్క డివైస్ని కనిపించకుండా అయితే దాచుకొని, ఇప్పుడు ఇది యాక్టివేట్ అని చూసారా, రెడ్ అండ్ బ్లూ లైట్ వెలుగుతుంది. ఇది మనం కనిపించకుండా లైక్ ఇక్కడ పెట్టకండి. ఇక్కడ పెడితే ఏంటంటే అలాని ఏదో ఒకటి జుగార్ చేసి ఇది ఓపెన్ చేస్తే ఇది దొరికేస్తుంది. ప్లగ్ పీకితే మనకి ఇంకా దొరకదు అనమాట. సో ఇక్కడ ఎక్కడో లోపలికి కనిపించకుండా అట్లా పెట్టేసుకోండి. అప్పుడు మన జీపీఎస్ ఉంది అని చెప్పేసి ఎవరికి కూడా అర్థం కాదు. సో మన బండి పోతే ఒకవేళ పోతే ఈజీగా అయితే దొరుకుతుంది అనమాట. లక్షలు పెట్టి బండ్లు కొనుక్కుంటాము, బట్ 3,000 2500 పడింది అనుకుంటా. ఇదే మనకి ఇంజన్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవడానికి ఇంకో ఎక్స్ట్రా 3000 పడింది అనుకుంటా. సో ఇవి కావాలనుకుంటే ఇంత పడిద్ది. లేదు మనకు ఓన్లీ జీపీఎస్ బండి ఎక్కడ ఉందో తెలిస్తే చాలు అనుకుంటే 2500 మనకు వచ్చేస్తుంది. సో నా సజెషన్ ఈ ట్రాకెక్స్ వాళ్ళది అయితే బాగానే ఉంది. ఒకసారి యాప్ ఇంటర్ఫేస్కి వెళ్ళి అక్కడ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది అయితే నేను చూసుకొని నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తాను అసలు ఇది ఎట్లా ఉంది, వాడొచ్చా వాడకూడదు అని చెప్పేసి. సో దీని కనెక్షన్ అయితే ఇంతే సింపుల్గా పెట్టేసుకోవచ్చు. మన జీపీఎస్ ట్రాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను దీనికి స్టాండ్ ఎక్స్టెండర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదే ఈ స్టాండ్ ఎక్స్టెండర్. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది చూసారా, స్టాండ్ చాలా షార్ప్గా ఉంది కదా, మట్టిలో పెట్టినా కానీ రాళ్ళ మీద పెట్టినా కానీ
ఎక్కడికైనా బీచ్కి వెళ్ళి పెట్టినా కానీ ఈ షార్ప్గా ఉండడం వల్ల బురదలో పట్టినా కానీ ఇలా ఈజీగా లోపలికి దిగిపోయి బండి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే మనం ఈ ఎక్స్టెండర్ పెడితే దీనికి బేస్ ఎక్కువ ఉండడం వల్ల లోపలికి దిగిపోకుండా ఆపిద్ది. సో మనం ఈ ఎక్స్టెండర్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ చేయడానికి ప్రాసెస్ కూడా అంతేముండదు, జస్ట్ మనకి ఈ ఎల్ఎంగి ఇంకా ఈ రెంచి ఉంటే చాలన్నమాట, ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసేయచ్చు. ఈ స్టాండ్ ఎక్స్టెండర్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి కింద సపోర్ట్ అయితే ఎంత పెరిగిందో. నార్మల్గా మనం ఇలా స్టాండ్ పెట్టినప్పుడు అదే బురదలోనో రాళ్ళలోనో ఎక్కడ పెట్టినప్పుడైనా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ ఎక్స్టెండర్ ఉండడం వల్ల బేస్ అయితే పెరుగుద్ది మనకి. సో ఎక్కువ అయితే లోపలికి దిగదు, అట్లా ఉండిపోతుంది అనమాట బేస్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇప్పుడు మన బండికి లాస్ట్ యాక్సెసరీ అయితే మనం యాడ్ చేయబోతున్నాం. అదేంటిదో ఒకసారి గెస్ చేయండి. సో మీ గెస్సింగ్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేబీ నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. మన డామినర్కి లాస్ట్ యాక్సెసరీ చూపిస్తా చూడండి. ఇదే మనం యాడ్ చేయబోయే లాస్ట్ యాక్సెసరీ. ఈ ఫ్లాగ్ మన లదాఖ్లో దొరికే ఫ్లాగ్ అనమాట. సో దీన్ని నేను ఇక్కడైతే ఇన్స్టాల్ చేసేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసేసి అసలు దీని గురించి ఏంటి అన్నది అయితే మాట్లాడుకుందాం. సో గైస్, మన లదాఖ్ ఫ్లాగ్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి దీని లుక్ చూడండి. ఇప్పుడు బ్రో సీరియస్లీ ఎంత బాగుందో చూడండి లదాఖ్ ఫ్లాగ్. సో దీని మీద ఏముందో ఒకసారి చదవండి. ఓం మాని పద్మే, ఓం మాని పద్మేహం. ఇక్కడ చదవండి ఓం మాని పద్మేహం. ఇక్కడ కూడా సేమ్ ఓం మాని పద్మేహం. దీని మీనింగ్ ఏంటో మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు మన బండి ఫైనల్ లుక్ ఎట్లా అనిపిస్తుందో కూడా చెప్పండి. ఒక్కసారి వాష్ పడిందంటే నీట్గా అయిపోతుంది. ఇంకా లాస్ట్ నెంబర్ ప్లేట్ ఒకటి జుగార్ చేయాలి. ఆల్రెడీ మనం ట్రై చేసాం కదా నెంబర్ ప్లేట్ పెట్టడానికి అయితే. సో ఈసారి ఒకసారి అయితే ట్రై చేస్తాం, మ్యాక్సిమం ఫిట్ అయిపోతుంది ఈసారి అయితే. బ్రో చాలా బ్యూటిఫుల్గా ఉంది బైక్. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వేసుకొని వెళ్ళిపోతామా అనిపిస్తుంది. ఆ స్టాండ్ అయితే యాడ్ చేసేసాం, ఎక్స్టెండర్ యాడ్ చేసేసాం, లదాఖ్ ఫ్లాగ్ యాడ్ చేస్తాం. ఇంకా మిగిలింది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అయితే చేంజ్ చేయాలి. పర్లేదు, కొన్ని ఒక 2,000 వరకు అయితే టైర్స్ వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మన బండి రైడ్కి అయితే సిద్ధమైపోయింది. నేను ఈ బండిని రీసెంట్గానే సర్వీస్ చేయించాను, అది కూడా చాలా పెద్ద సర్వీస్, మీ అందరికీ తెలుసు. సో దీనికి ఇక్కడ చూసుకుంటే మనకి సర్వీస్ రిమైండర్ అయితే వస్తుంది. ఇంకోటి ఏబిఎస్ బండి రన్నింగ్లో ఉన్నా కానీ ఏబిఎస్ అయితే ఆఫ్ అవ్వట్లేదు. అదో ఈ రెండింటి కోసం ఒకసారి మళ్ళీ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఎంత పెద్ద ఖర్చు ఇస్తారో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఈ ప్రైజింగ్ డీటెయిల్స్ మాట్లాడుకొని దాని తర్వాత మనం సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్దాం. సో ఇది ఈ రోజుకి వీడియో అయితే. అసలు ఈ బండి మీద ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టాము, ఎంత అయ్యింది, మనం జీరో నుంచి లైక్ జీరో కూడా కాదు, ఈ బండి మనం కొన్నప్పుడు ఎట్లా ఉందో ఇక్కడ ఒక ఫోటో వేస్తాను. చూడండి, లైక్ చాలా డిఫరెన్స్. లైక్ అదొక జీరో అయితే ఇదొక హీరోలా ఉంది, అంత పెద్ద డిఫరెన్స్. అక్కడ నుంచి ఇక్కడికి నేను నా బండిని తీసుకురావడానికి నేను ఇప్పటిదాకా ఎంత స్పెండ్ చేశాను, ఎంత ఖర్చు అయింది, ఏమేం ప్రొడక్ట్స్ కొన్నాను, ఎక్కడెక్కడ కొన్నాను, ప్రతిదీ లింక్తో సహా డీటెయిల్స్తో సహా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఆ వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి, లైక్ ఆ వీడియో ఫుల్ ప్రైస్ డీటెయిల్స్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఈ బైక్ కి ఎంత బడ్జెట్ అయింది, ఎంత వరకు చేసామో అన్నది అయితే నేను చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. If you guys enjoyed this vlog, if you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Bike signing out.